ఆచి చికెన్ మసాలా 5/5 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కర్రలతో కొట్టుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికొచ్చారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ శ్రేణుల్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. లాఠీచార్జ్ చేసి రెండు వర్గాల్ని కూడా చెదరగొట్టారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్ రణరంగంగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లో ఒక్కవైపు ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగానే బయట దాడులకు దిగారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్ కూడా పగలగొట్టారు. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి డ్రగ్స్ ఆరోపణలు చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న బీజేపీ శ్రేణులు ఏకంగా దాడులకు దిగారు. గంట పాటు ఉద్రిక్తత తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ కు తరలించగా అక్కడ కూడా గొడవ జరిగింది. గంగుల ఆఫీస్ కౌశిక్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి సంజయ్ అనుచరులు గూండాల్లాగా దాడి చేశారన్నారు. వాహనాలు ఆఫీస్ ని ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. కళ్ల ముందే అరాచకం సృష్టిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంత్ కి బీ టీమ్ గా బండి సంజయ్ మారారంటూ ఆరోపించారు. దాడి తర్వాత బండి సంజయ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. తనపై హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది? గన్ కల్చర్ ఏంటిది? భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది? తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్గా నేను చెప్పింది మరొక్కసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మా ప్రతినిధి సంపత్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. సంపత్, ప్రస్తుతం కరీంనగర్ లో సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఒక ఎమ్మెల్యే వెహికల్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద ఈ స్థాయిలో దాడి జరుగుతుంటే నిజంగానే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారా? సుమారుగా 3 గంటల పాటు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు 10 గంటలకు, అంటే సుమారుగా 40 నిమిషాలు మా మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన ముఖ్యంగా బండి సంజయ్ను టార్గెట్ చేసి తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. క్యాంప్ ఆఫీస్కి ఒక 15 నుంచి 20 మంది క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ముందుగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారు పైన దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు. తర్వాత నేరుగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. సుమారుగా 3 గంటల పాటు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ సమయంలో కొంత పోలీసులు తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికీ పోలీసుల సంఖ్య తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకు గొడవ జరుగుతుంది ముందు తెలియదు, కేవలం ప్రెస్ మీట్ కాబట్టి పోలీసుల సంఖ్య తక్కువ ఉంది. తర్వాత మరొక 10 నుంచి 15 నిమిషాలు పెద్ద సంఖ్యలో పోలీసులు క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అప్పటికే గొడవ మరింత ముదిరిపోయింది. దీంతో అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా క్యాంప్ ఆఫీస్కు తరలివచ్చారు. తరలివచ్చిన క్రమంలో వారు కూడా కరీంనగర్ ఎంపీ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులు అడ్డుకుని వారు కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత ఇక్కడి నుంచి అతి కష్టం మీద కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్కి తరలించారు. తరలించిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొంత గొడవ జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొన్న క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొంత లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి బీజేపీ నేతలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఇటు కరీంనగర్, హుజూరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా ఎల్లుండి ఇక్కడ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. ఎల్లుండి పిలుపునిస్తే అదే రోజు కూడా కేటీఆర్ వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏ విధంగా
విధంగా విమర్శలు చేస్తారు. ఒక కేంద్ర మంత్రిపై ఎలాంటి విమర్శలు చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్నారు. మేము ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం ఆపైన ఈ విధంగా దాడులు చేస్తారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ల మధ్య మాటలు మరింత పెరిగిపోతున్నాయి. దాడులు ప్రతిదాడులు జరిగే అవకాశం అయితే కనబడుతున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతేకాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కరీంనగర్ 2 టౌన్లో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇంతకుముందే సిపి ఆఫీస్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసి ఎవరైతే ఈ దాడిలో పాల్పడే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా అత్యాయత్న కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం ఫిర్యాదును స్వీకరించి అన్ని కోణాల విచారణ అయితే చేపడుతున్నారు. కౌశిక్ రెడ్డి మాత్రం ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్ పైన కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తా, ఆయన కారణంగానే ఇక్కడ దాడి జరిగింది కాబట్టి తనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆచి చికెన్ మసాలా